అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని ఏపీఐఐసి భూ నిర్వాసితులకు ఆర్&ఆర్ ప్యాకేజీలో భాగంగా అన్ని సదుపాయాలతో లేఅవుట్ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇక నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణతో కలిసి ఏపీఐఐసి రెవెన్యూ అధికారులు నిర్వాసిత డిఎల్పురం, రాజయ్యపేట, బుచ్చిరాజుపేట, చందనాడ, వేంపాడు గ్రామాల సర్పంచులు, నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో విశాలమైన సాగర తీరం, జాతీయ రహదారి కలిగి పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో అనుకూలంగా ఉంది అన్నారు. ఇక జిల్లాలోని నక్కపల్లి మండలంలో బల్క్ డ్రగ్ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భూసేకరణలో నిర్వాసితులైన ప్రజలకు బోదిగలం గ్రామం వద్ద 151 ఎకరాల విస్తీర్ణంలో అన్ని సదుపాయాలతో లేఅవుట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి 5 సెంట్ల స్థలము, ఇల్లు కట్టుకుంటకు 9 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 693 కోట్ల రూపాయలతో ఆర్&ఆర్ ప్యాకేజీ అమలు చేస్తున్నామని, 209 కోట్లతో లేఅవుట్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. లేఅవుట్లో పాఠశాల, అంగన్వాడీ, కమ్యూనిటీ హాలు, ఆట స్థలం తదితర అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు. నిర్వాసిత గ్రామాల్లో 289 మంది చదువుకున్న యువత ఉన్నట్లు గుర్తించడమైందని, వారికి ఒక్కొక్కరికి 30,000 రూపాయలతో నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతోందని అన్నారు. ప్రజలు అభివృద్ధికి సహకరించాలని, సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలని కోరారు. నిర్వాసిత గ్రామాల సర్పంచులు, నాయకులు వారి గ్రామాల్లో గల సమస్యలు తెలియజేయగా అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని మంత్రి తెలిపారు.